సినిమా పరిశ్రమ. సినీ నటులు అంటే అందరికీ అదో కలల ప్రపంచం. వెలుగు జిలుగులు, భారీ ఫాలోయింగ్, పాపులారిటీ చూసి ఎందరో సామాన్యులు తాము కూడా సినీతారలు కావాలని చెన్నై, హైదరాబాద్, ముంబై రైళ్లు ఎక్కేస్తారు. కానీ ఇక్కడి అడుగుపెడితే కానీ అసలు విషయానికి తెలియదు. అవకాశాలు అంతగా తేలికగా రావని. కమిట్మెంట్, రాజీ, అడ్జస్ట్, పడక సుఖం. ఇలా విషయానికి ఏదైనా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నారు. చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలు ప్రతినిత్యం దేశంలో ఏదో ఒక నటి తమ జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులను బయటపెడుతూనే ఉన్నారు. పైకి పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవారి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారే కాదు, స్టార్ హీరోయిన్లు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తాను కెరీర్లో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంకా కమిట్మెంట్ కావాలని అడుగుతూనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నటి ఎవరు? ఆమెను ఇప్పటికీ కమిట్మెంట్ అడుగుతున్నది ఎవరు? ఈ వివరాల్లోకి వెళితే, నోయల్తో పెళ్లి, విడాకులు ఆ నటి ఎవరో కాదు, ఎస్తర్ నోరోన్హా. భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గరం, జయ జానకి నాయక తదితర చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్గా ఆమెకు స్టార్డమ్ దక్కలేదు. సహాయక పాత్రలు, ఐటెం సాంగ్స్లోనూ నటించింది. ఒక దశలో హాట్ సన్నివేశాల్లోనూ కనిపించి షాకిచ్చింది. సింగర్ నోయల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తర్ అతనితో ఎక్కువ కలిసుండలేదు. వివాహం జరిగిన కొద్ది రోజులకే మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. నాటి నుంచి ఎవరి జీవితం వారు సాగిస్తున్నారు. నోయల్ తన సాంగ్స్, ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉంటుండగా, ఎస్తర్ మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ వదలడం లేదు. ఇప్పటికీ నేను గర్వంగా ఫీల్ అవుతా. కానీ కొంతమంది మాత్రం ఇప్పుడైనా, ఇన్ని సంవత్సరాల తర్వాతైనా నేను కమిట్మెంట్ ఇస్తానని ఎదురుచూస్తూ, గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నారు. నేను అనుకున్న విధంగా సినీరంగంలో ఎదగలేకపోయాను. ఆ అవకాశం కోసమైనా, ఇప్పుడైనా తగ్గుతునేమో, వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చేస్తానేమో, నేను కూడా ఆ కేటగిరీలో జాయిన్ అయిపోతానేమో అనే ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ నన్ను వదలరు. వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లు ఉంటూనే ఉంటారని ఎస్తర్ నోరోన్హా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎస్తర్ను ఇప్పటికీ గోకుతున్నది ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.